అందుకే నైవేద్య మంత్రం భక్తితో కూడుకుని ఉంటుంది. అందుకే మీరు మనసు చేత భావన చేయడమే ఎక్కువగా ఉంటుంది అందులో. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అని ఒక ఉపచారం. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నది ఎందుకు అన్వయం అవుతుందంటే, మీరు ప్రీతితో ఇచ్చినటువంటి దాన్ని ఆయన తింటున్నాడన్న భావనతో మనసు దాన్ని చూడగలిగితే, అలా అనుభవించగలిగితే, అలా అనుభవించినది నిజమైతే. అంటే నేను ఇది ఎంతవరకు మీతో ప్రస్తావన చేయవలసి ఉంటుందంటే, ఒక పాయసాన్ని తీసుకొచ్చి నేను ఒక బంగారు పాత్రలో పోసి పరదేవతకి నివేదన చేశాననుకోండి, అమ్మవారు దాన్ని తాగుతోంది అని నేను భావన చేసినప్పుడు ఆ పాత్ర కింద నుండి నాకు ఆవిడ కింది పెదివి కనపడాలి. నేను మంచినీళ్లు తాగుతున్నాను అనుకోండి, నా కింది పెదివి కనపడుతుందా కనపడదా? పై పెదవి కనపడదు, కింది పెదివి కనపడుతుంది గ్లాసు కింద నుంచి.